ఇంకొకటి బర్డ్ స్ట్రైక్. మరి ఈ బ్లాక్ బాక్స్ కి లిమిటేషన్స్ లేవా అంటే ఉన్నాయి. ఆకాష్ వాస్తా అలాగే రమేష్ విశ్వకుమార్ వీళ్ళిద్దరు గురించి చెప్పాలి. అలాగే ముఖ్యంగా ఆకాష్ వాస్తా అనే నేమ్ గుర్తుపెట్టుకోండి. అలాగే ప్లేన్ ఎలా క్రాష్ అయి ఉండొచ్చు అనేది కొన్ని స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. వాటి గురించి కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఆకాష్ వాస్తా సీట్ నెంబర్ 25A ఢిల్లీ టు అహ్మదాబాద్ ఫ్లైట్ లో వచ్చాడు. అది కూడా సేమ్ ఫ్లైట్ లో బోయింగ్ 7878 ఫ్లైట్ లో వచ్చాడు. ఇక్కడ సేమ్ ఫ్లైట్ ఎట్లా అయిందంటే ఢిల్లీ టు అహ్మదాబాద్ వచ్చిన సేమ్ ఫ్లైట్ అహ్మదాబాద్ నుండి లండన్ వెళ్తుంది. ఇతను ఆ ఫ్లైట్ లో కొన్ని అన్సర్టైన్ థింగ్స్ ని అబ్జర్వ్ చేశాను అని చెప్తున్నాడు. అలాగే దీని గురించి ట్విట్టర్ లో ఒక ట్వీట్ కూడా చేశాడు. దాని గురించి వాళ్ళు డిస్కస్ చేద్దాం. ఈ వీడియోని తను ఢిల్లీలోనే రికార్డ్ చేశాడు. వీడియోలో ఏమంటున్నాడంటే ఏసీ సరిగ్గా వర్క్ చేయడం లేదు, అందరూ మ్యాగజైన్స్ యూస్ చేస్తున్నారు. అంటే మనం విసనకర్రతో ఇలా విసురుకుంటాం కదా, అలా ఏసీ లేక గాలి రాక వాళ్ళు మ్యాగజైన్స్ యూస్ చేసి మరీ ఇలా విసురుకుంటున్నారు. ఇది ఎక్కడ జరిగింది? ఢిల్లీలో జరిగింది. అలాగే ఇక్కడ టీవీ స్క్రీన్స్ అంటే ముందులో ఒక స్క్రీన్ లాగా ఉంటుంది ఒక టైప్, అది కూడా సరిగ్గా వర్క్ అవ్వడం లేదు. క్యాబిన్ క్రూని పిలవడానికి ఒక రిమోట్ ఉంటుంది ముందలే, మొత్తం సీట్ ముందలే ఆ రిమోట్ ఉంటది. దాన్ని నొక్కితే క్యాబిన్ క్రూ వస్తారు, మీకు ఏం కావాలో చెప్పమంటారు. వాళ్ళు చెప్పిన తర్వాత అవి వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అండ్ అందులో ఉన్న బటన్స్ నొక్కితే వాళ్ళకి సిగ్నల్ వెళ్తుంది. కనీసం అవి కూడా వర్క్ చేయడం లేదు. కనీసం పైన లైట్ వేయడానికి ఆ బటన్ కూడా వర్క్ చేయడం లేదు. ఇంత మనీ తీసుకున్నారు, మీరు ఏం చేస్తున్నారు? అందుకే ఎయిర్ ఇండియాని వన్ ఆఫ్ ద వరస్ట్ ఎయిర్లైన్స్ ఇన్ ద వరల్డ్ అనేసి అంటాం మేము. ఇక్కడ ముందల టీవీ స్క్రీన్ లో మ్యాప్స్ ఉంటాయి, లొకేషన్ ఉంటది, కనీసం అది కూడా వర్క్ అవడం లేదు. ఇక్కడ ఏసీ సరిగ్గా పనిచేయట్లేదు. ఢిల్లీలో ఇవాళ చాలా హాట్ టెంపరేచర్ ఉంది. 15 minutes గా ఇదే సిచ్యువేషన్ ఉంది. అయినా కానీ సేమ్ ఫ్లైట్ లో నేను ఎందుకున్నానో, ఈ ఫ్లైట్ ఎందుకు బుక్ చేశానో అసలు అర్థం కావడం లేదు అనేసి ఆ పర్సన్ అంటున్నాడు. ఇదంతా ఆ పర్సన్ ట్విట్టర్ లో ఒక ట్వీట్ చేసి ఒక వీడియో రూపంలో ప్రతి ఒక్కరిని ట్యాగ్ చేసి, ఎయిర్ ఇండియాని ట్యాగ్ చేసి ఫర్దర్ డీటెయిల్స్ కోసం నాకు మెసేజ్ చేయండి అని ట్వీట్ పెట్టాడు ట్విట్టర్ లో మనోడు. ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఫ్లాప్స్ సరిగ్గా లేవు, అన్యూజువల్ గా ఉన్నాయని ఆ పర్సన్ చెప్పాడు. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఫ్లాప్స్ అనే విషయం గురించి ఒక కామన్ మ్యాన్ కి ఎలా తెలుస్తుంది అనేసి. అవి తెలవడం పెద్ద విషయం కాదు. ఫ్లాప్స్ అనేవి పైకి కిందకి వెళ్తూ ఉంటాయి. ఇప్పుడు ఏరోప్లేన్ కి వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్ దగ్గరే ఇవి ఫ్లాప్స్ అనేవి పైకి కిందకి రొటేట్ అవుతూ ఉంటాయి. సర్టెన్ యాంగిల్స్ లో పెడతా ఉంటారు వాటిని. ల్యాండ్ అయ్యేటప్పుడు అవి పైకి ఉంటాయి. అంటే అవి పైకి ఉన్న టైంలో ఎయిర్ ఇలా రావడంగానే అక్కడ కొంచెం డ్రాగ్ అనేది వచ్చింది. ఆ డ్రాగ్ వల్ల ప్లేన్ చాలా ఫాస్ట్ గా ఆగడానికి హెల్ప్ అయ్యిద్ది ఆ డ్రాగ్. అండ్ టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు అవి సర్టెన్ యాంగిల్స్ లో ఉంటాయి, అవి కూడా సరిగ్గా లేవు అనేసి ఆ పర్సన్ అంటున్నాడు. సో వీటి గురించి మొత్తం మనకి తెలియాలంటే మనకి బ్లాక్ బాక్స్ లో ఉన్న డేటాని రిట్రీవ్ చేయాలి. మీకు డౌట్ రావచ్చు అసలు ఏంటి బ్లాక్ బాక్స్ అనేసి. ఇందులో 2 ఉంటాయి. FDR ఫ్లైట్ డేటా రికార్డర్, మొత్తం ఏ యాంగిల్స్ లో ఫ్లాప్స్ అనేవి ఉన్నాయి. ర్యాట్ అనేసి ఒకటి ఉంటది, అది కూడా వర్క్ అవడం లేదు అనేసి కొంతమంది అంటున్నారు. ఇదేం చేసిద్దంటే కింద నుంచి ప్లేన్ కి బూస్ట్ ఇచ్చిద్ది అనమాట. అదెందుకు వర్క్ అవడం లేదు? ఇవన్నీ మొత్తం FDR లో రికార్డ్ అయ్యి ఉంటాయి. ఇంకపోతే CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్, చిన్న చిన్న సౌండ్స్ నుండి, క్రూ మాట్లాడే ప్రతి ఒక్క మాటల నుండి, వాళ్ళు ప్రెస్ చేసే మైన్యూట్ బటన్స్ నుండి అన్ని సౌండ్స్ అందులో రికార్డ్ అయి ఉంటాయి. సో నిజాలు బయటికి రావాలంటే అందులో ఉన్న డేటా బయటికి రావాలి. మరి ఈ బ్లాక్ బాక్స్ కి లిమిటేషన్స్ లేవా అంటే ఉన్నాయి. ఒక ఎగ్జాంపుల్ చెప్తా. బ్యాంకాక్ టు సౌత్ కొరియా వెళ్లే జీజు ప్లేన్ 181 ఇది. 181 ఆన్ బోర్డ్ ఉంటే 179 పీపుల్ క్రాష్ వల్ల చనిపోయారు. NTSB బ్లాక్ బాక్స్ ని రికవర్ చేసింది. రికవర్ చేసినా గానీ లాస్ట్ 10 minutes విచ్ ఇస్ క్రూషియల్ అందులో మిస్ అయింది. ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా. మలేషియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్ 370 మార్చ్ 2014 లో క్రాష్ అయింది. ఇక్కడ బ్లాక్ బాక్స్ ఇంకో పని చేసిద్ది. అది క్రాష్ అయిన వెంటనే ఒకవేళ కొండల్లో క్రాష్ అవుతే దాన్ని రిట్రీవ్ చేయడం చాలా కష్టం కాబట్టి సిగ్నల్స్ పంపించిద్ది, నేను ఇక్కడ ఉన్నాననేసి. ఈ కేసులో అది కనీసం సిగ్నల్స్ కూడా ఇలేపోయింది. సో బ్లాక్ బాక్స్ లో కూడా కొన్ని లిమిటేషన్స్ అనేవి ఉన్నాయి. ఢిల్లీలో దీని క్వార్టర్స్ ఉంది. AIB దాన్ని రిట్రీవ్ చేసి డేటా అంతా కలెక్ట్ చేసి అసలు ఏమైంది అనేది చెప్పేదాకా మనకు అసలు ఏం జరిగింది అనేది తెలియదు. నిజంగా ఒక్కొక్క స్టోరీ వింటుంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. కేరళలో నర్సి అమ్మాయి బెటర్ లైఫ్ కోసం లండన్ వెళ్దాం అనుకుంది, వెళ్లే దారిలోనే చనిపోయింది. విశ్వకుమార్ ఏం చెప్పలేకపోతున్నాడు. 30 seconds లో మొత్తం అయిపోయింది. బిగ్ సౌండ్స్ నేను విన్నాను, వినగానే ఎమర్జెన్సీ నుండి దూకేశాను అనేసి ఆ పర్సన్ అంటున్నాడు. గాంతోయ్ మణిపూర్ అమ్మాయి తిను, ఎయిర్ హోస్టెస్ ఉంటారు కదా, సేమ్ పర్సన్ అన్నమాట. వాళ్ళ అమ్మాయి ఎలా ఏడుస్తుందో ఒకసారి వీడియో చూడండి.
ఇవాళ కోమి యాస్ అనే పర్సన్ ఫ్యామిలీ మొత్తం చనిపోయారు. తన 3 పిల్లలు, తన వైఫ్ అండ్ తను అందరూ ఆ ఫ్లైట్ లో చనిపోయారు. బెటర్ లైఫ్ కోసం లండన్ తీసుకుని వెళ్దాం అనుకున్నాడు. ఇది తన లాస్ట్ వీడియో. చూడగానే హార్ట్ మెల్ట్ అవుతుంది. ఇలాంటి సీన్స్ అన్ని చూస్తామని కలలో కూడా అనుకోలేదు. ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి రీజన్స్ ఏమై ఉంటాయి అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నా. ఎన్ని స్పెక్యులేషన్స్ మాత్రమే. బ్లాక్ బాక్స్ వచ్చేదాకా దేన్ని కూడా మీరు నమ్మకండి. ఇక్కడ చాలా రీజన్స్ ఉండొచ్చు ఫ్లైట్ క్రాష్ అవ్వడానికి. ఇప్పుడు ఫ్లైట్ ఇలా వెళ్తుంది, దగ్గర దగ్గర 625 feet హైట్ లో ఉంది. అది ఇప్పుడు 625 feet హైట్ లో రాగానే సడన్ గా ఇలా డౌన్వర్డ్కి వెళ్ళి ఫాస్ట్ గా క్రాష్ అయిపోయింది. ఇక్కడ 2 రీజన్స్ ఉండొచ్చు. అయితే బోత్ ద ఇంజన్స్ ఫెయిల్ అవ్వచ్చు. బోత్ ద ఇంజన్స్ ఫెయిల్ అవ్వడానికి చాలా అంటే చాలా మైన్యూట్ ప్రాబబిలిటీ ఉంటుంది, కానీ ఛాన్స్ అయితే ఉంది. ఇంకొకటి బర్డ్ స్ట్రైక్. గత 5 years గా ఈ అహ్మదాబాద్ నుండి ఎక్కడికైనా వేరే వాటికి వెళ్ళే టైంలో దగ్గర దగ్గర 462 బర్డ్స్ అనేవి ఏరోప్లేన్స్ కి స్ట్రైక్ అయినాయి అంట. అంటే 462 బర్డ్స్ దానికి గుద్దుకున్నాయి. ఇక్కడ అహ్మదాబాద్ అనే ఏరియాలో మొత్తం బర్డ్స్ అనేవి ఎక్కువ, మీరు కరెక్ట్ గా గమనిస్తే. సో ఇవి ఒక రీజన్ అవ్వచ్చు. ఇవి డైరెక్ట్గా ఇంజన్స్లోకి వెళ్ళిపోయి దాన్ని ఇది చేయొచ్చు. బట్ దీంట్లో ఏంటంటే అవి అలా అవ్వంగానే కొంచెం మంటలు వస్తాయి. ఈ కేసులో ఆ మంటలు లేవు. సో ఇది ఒక రీజన్ అవ్వచ్చు. ఫ్లాప్స్ నాట్ ఎక్స్టెండెడ్ డ్యూరింగ్ టేక్ ఆఫ్, ఇది ఒక రీజన్ అవ్వచ్చు. ఫ్లాప్స్ అనేవి ఇక్కడ ఏం చేస్తాయి అంటే హెల్ప్ చేస్తాయి. టేక్ ఆఫ్ అయ్యేటప్పుడు దానికి మాక్సిమం లిఫ్ట్ రావడానికి ఇవి హెల్ప్ చేస్తాయి. లోవర్ స్పీడ్ లో ఉన్నప్పుడు వాటిని ఫుల్ గా ఎక్స్టెండ్ చేయకుంటే ఒక ఫుల్లీ లోడెడ్ ప్లేన్ పైకి వెళ్ళడానికి చాలా స్ట్రగుల్ అవుతుంది. ఇంకో సినారియో ఏంటంటే కో పైలట్ ల్యాండింగ్ గేర్ ని రేస్ చేయడానికి బదులు ఫ్లాప్స్ ని రేస్ చేయడం. ఈ సర్టెన్ సిచ్యువేషన్స్ లో ఫ్లాప్స్ వల్ల ఏరోప్లేన్ అనేది కొలాప్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఈ సిచ్యువేషన్ లో ఏమైంది, ల్యాండింగ్ గేర్ అనేది డౌన్ లో ఉంది. ఫ్లాప్స్ అనేవి రిట్రాక్ట్ అయితే ఈ టైంలో ఆ ప్లేన్ కి సరైన లిఫ్ట్ దొరకదు. ప్లేన్ బాగా డ్రాగ్ అయిపోయి లోవర్ ఆల్టిట్యూడ్ లోకి వెళ్ళిపోతుంది. సో ఈ సర్టెన్ కేసులో కూడా ప్లేన్ క్రాష్ అయ్యే ఛాన్సెస్ గట్టిగా ఉన్నాయి. సో ఇవన్నీ స్పెక్యులేషన్సే. అసలు రీజన్స్ రావాలంటే మనకి బ్లాక్ బాక్స్ ని రిట్రీవ్ చేయాలి, దానిలో ఉన్న డేటాని రిట్రీవ్ చేయాలి. సో ఇంకా చాలా అంటే చాలా స్టోరీస్ ఉన్నాయి. ఆ స్టోరీస్ వింటుంటే కూడా ఎమోషనల్ అయిపోతున్నా. లిటరల్లీ ఈ స్టోరీస్ అన్నిటి మీద ఒక వీడియో చేయాలి లేదా అనేది మీరే చెప్పండి. అండ్ మనం దగ్గరకు వచ్చేస్తున్నాం. June 26, 24 కల్లా మీ అందరికి నా వీడియోస్ రెగ్యులర్ గా వచ్చే ఛాన్స్ ఉంది. ప్రెసెంట్ అయితే రీచ్ అనేది తగ్గించాడు యూట్యూబ్ వాడు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్. మన ఛానల్ మళ్ళీ లెగాలంటే 24th దాకా వెయిట్ చేయాల్సిందే. సో దట్స్ ఇట్ గైస్. ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఉంటా, బై.